బాస్ చూస్తున్నారా సార్? చూస్తున్నాను. ఎవరి గేమ్ ప్లే మీకు నచ్చుతుంది? నా గేమ్ ప్లే వచ్చి ఇమాన్యుయల్ నచ్చుతుంది. ఇమాన్యుయల్ ఏంటంటే కామెడీ ఎంటర్టైన్మెంట్ మొత్తం బాగా చేస్తున్నాడు, కోపం చూపిస్తున్నాడు. అందుకే నాకు ఇమాన్యుయల్ గేమ్ నచ్చుద్ది. తనుజ ఏంటంటే బాండింగ్స్ వల్ల అట్లా సేఫ్ గేమ్ ఆడుతుంది అనిపిస్తుంది నాకైతే. సో తనుజనే విన్నర్ అవబోతున్నారని అంటున్నారు, మరి దానికి చెప్పలేము. టాప్ 5 అయితే ఉంటుంది, కానీ మాధురి ఎలిమినేట్ అనేది మాధురి అంటే గేమ్ తనకు ఛాన్స్ రాలేదు సరిగా ఆడాలని చెప్పి. ఛాన్స్ వచ్చింటే బాగుండేది. మాధురి ఆ మూమెంట్లో కోపం చూపిస్తుంది, కానీ ఎందుకు చూపిస్తున్నా అర్థం చేసుకోవట్లేదు ఎవరు కూడా సరిగా. అర్థం చేసుకుంటే మాధురి ఉంటుంది అక్కడే. స్టార్టింగ్ వచ్చినప్పటి నుంచి కొంచెం అది జరిగింది. దానివల్ల నాగార్జున సార్ ఏమన్నారు, చెప్పారు, వార్నింగ్ ఇచ్చారు, నువ్వు ఊరికి అడవద్దు అని. దానివల్ల సైలెంట్ అయిపోయింది. అదే జరిగింది ఇప్పుడు, అందుకని సైలెంట్ అయిపోయింది. గేమ్స్ వల్ల ఇప్పుడు మాధురి సైలెంట్గా ఉన్నది. మాధురి అని బాండింగ్లు పెంచుకుంటుంది మళ్ళీ. ఇప్పుడు మాధురి కూడా పెంచుతుంది. ఇప్పుడు చూసాం బిగ్ బాస్. సుమన్ శెట్టి గారి గేమ్ ప్లే ఎలా ఉంది? సుమన్ శెట్టి గారి గేమ్ వేరే లెవెల్. అసలు అది గేమే వేరే లెవెల్. సుమన్ అన్నకే నా ఓటు ఇస్తా. సుమన్ అన్నకి ఇమాన్యుయల్కి ఇద్దరికే ఇస్తా ఓటు. గేమ్ ఎట్లా ఆడాలి అంతవరకు ఫస్ట్ వీక్లో నామినేట్ చేశారు. నామినేట్ చేయగానే ఏమన్నారు, నా గేమ్ మీరు చూడండి, చూసిన తర్వాత మీరు మాట్లాడండి, అదే చెప్పారు. ఆ గేమ్ తర్వాత నెక్స్ట్ వీక్ సేఫ్ అయ్యాడు. నెక్స్ట్ వీక్ నుంచి గేమ్ టాప్లో చూపిస్తున్నారు. గేమ్ అంటే ఏంటి, ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఎవరితో బాండింగ్స్ ఎలా ఉండాలని చూపించాడు. చెప్పండి. లేదు బ్రో, చూడలే. పనుంది, పని లేని వాళ్ళు చూసేది బిగ్ బాస్. అంటే ఇప్పుడు కోట్ల వ్యూస్ వస్తున్నాయి, వాటి వాళ్ళందరికీ పని లేదంటారా? కోట్ల మంది పని లేదు కాబట్టి చూస్తున్నారు మేడం. కోట్ల మంది పని లేకపోతే ఎలా అండి, దేశం ఎలా నడుస్తుంది చెప్పండి? చూస్తే దేశం నడుస్తుందా అవును. ఇప్పుడు గ్రోత్ మేడం, వన్ థింగ్, అంటే అందరూ ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి. డెవలప్ కాని వాళ్ళ బిగ్ బాస్. ఇప్పుడు అదొక ఎంటర్టైన్మెంట్ ఛానల్ అండి. మేము పని లేకనే అందరు టీవీల ముందు కూర్చున్నాను అనేది తప్పు మాట కదా. నేను తీసే వాళ్ళకి పని లేదు అన్న, చూసే వాళ్ళకన్నా. నేను అదే చూసే వాళ్ళకి పని లేదు కాబట్టి తీసే వాళ్ళు తీస్తున్నారు. ఎంటర్టైన్మెంట్ కోసం చూసే వాళ్ళు కూడా. ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారు? నాతో పని, ఇదొక పని, మాకు ఇదే పని. నాకు పని లేదు అంటే చెప్తున్నా మేడం. దానివల్ల ఏమైనా యూజ్ ఉందా? మీకు పని లేదు కాబట్టి చెప్తున్నారు. అదేంది, పని లేకపోతే బిగ్ బాస్ చూస్తారు, మేము చూడట్లే కదా. నేను వన్ థింగ్ మేడం, క్లియర్గా వినండి. ఇప్పుడు మీకు బిగ్ బాస్ చూస్తున్నారు, మీకు ఏమైనా వచ్చిందా? ఎంటర్టైన్మెంటా? సినిమాలు చూస్తే ఏమొస్తుందండి, ఎంటర్టైన్మెంట్ అంతే కదా. వాళ్ళు డబ్బున్న వాళ్ళు అవుతారు మేడం, మనం పిచ్చోళ్ళం. ఇప్పుడు సపోజ్ వన్ థింగ్, మన కాలు ఇరిగింది, ప్రభాస్ వస్తుండా, రామ్ చరణ్ వస్తుండా? వాళ్ళు ఎంతో మందికి తెలియకుండా సాయం చేస్తున్నారు కదండి. నాకు చేయలేదుగా బిగ్ బాసా. బిగ్ బాస్ ఇంకా వేస్ట్ టాపిక్ చెప్తున్నాగా. హీరోలు ఎవరు సాయం చేయనప్పుడు మనకి ఎవరు బ్రో? ఇప్పుడు మనకు ఇంటికాడ అమ్మా నాన్న తప్ప ఎవరు సాయం చేయడు. ఫస్ట్ థింగ్, మనం ఈ హీరో కోసం పాళ్ళు. ఈజ్ అ జెన్యూన్ పర్సన్, మంచోడు. గెలవాలన్న తాపత్రయం ఎవరికైనా ఉంటుంది బ్రదర్. గెలవాలి, జీవితంలో గెలవాలి, ప్రతి ఆటలో గెలవాలి, ప్రతి దాంట్లో ఏ పందెంలోనూ గెలవాలని చూస్తారు. ఇమాన్యుయల్ అనే అటువంటి నిజంగా ఒక పేద కళాకారుడు. ఆయన గెలిస్తే నేను ఆ బిగ్ బాస్కి ఒక వాల్యూ ఉంది, బాగుంది అనిపిస్తుంది. డైరెక్షన్ డిపార్ట్మెంట్, మీ బిగ్ బాస్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి. వాళ్ళే చూపించండి లోపల ఏం జరిగిందనే తర్వాత విషయం. మనకు పబ్లిసిటీలో కాంట్రవర్సీ ఏమవుతుందనే కంటెంట్ మాత్రమే షో చేసే డైరెక్షన్ డిపార్ట్మెంట్ కాబట్టి కొంచెం అబ్బాయి కూడా సపోర్ట్ చేయండి. దట్స్ ఇట్. ఓకే అన్న. మరి సుమన్ శెట్టి ఎలా అనిపిస్తున్నాడు? సుమన్ శెట్టికి బిగ్ బాస్ విన్ అవుతే ఒరిగేది ఏం లేదు, ఆయన వచ్చేదేం లేదు, పోయేదేం లేదు. ఈజ్ జెన్యూన్ పర్సన్. నాకు తెలిసి ఒక పసిపిల్లోడు, మంచి బ్రెయిన్ ఉండేటువంటి ఒక పసిపిల్లోడు. సుమన్ శెట్టి అనేటైనా ఈ మధ్యలో సినిమాలు తగ్గించాడు. సో ఇందులో తెలుగు ఇప్పుడు గుర్తుంచుకోండి, ఒక కళాకారుడుకి అవకాశాలు తెలుగులో తగ్గాయి అని చెప్పు. సుమన్ శెట్టికి తెలుగులో నాగార్జున గారు ఇంట్రడక్షన్లో కూడా చెప్పాడు, భోజ్పూరి చేస్తున్నా, మలయాళం చేస్తున్నా, కన్నడ చేస్తున్నా, అన్ని లాంగ్వేజ్లో చేస్తున్నా అన్నాడు. తెలుగులో తగ్గాయని చెప్పండి. అంటే ఇప్పుడు ఈ బిగ్ బాస్లో విన్ అయితే తెలుగులో కూడా కంబ్యాక్ అవుతాడు కదా. ఇప్పుడు ఒక మాట చెప్తా సోదరా, కనీసం తిండి కూడా లేని వాళ్ళు ఉన్నారు, ఇల్లు కూడా లేని వాళ్ళు ఉన్నారు. ఆయనకు తిండి ఉంది, ఇల్లు ఉంది, అన్నీ ఉన్నాయి. ఒక బిగ్ బాస్లోకి పోతే వచ్చే ఫేమ్ వల్ల బ్రతుకు ఉండాలి, ఫ్యూచర్ ఉండాలి ఎవరికన్నా అనేది నా ఇంటెన్షన్ బ్రదర్. అంటే ఇప్పుడు అందులో ఉన్న ఎవరికి ఆ లైఫ్ వస్తుంది అనుకుంటారు? నాకు తెలిసి అయితే ఇమాన్యుయల్ ఈజ్ బెటర్. నాకు తెలిసి అతను నాకు సంబంధం లేదు, నేను సపోర్ట్ కూడా నేను కనీసం ఒకసారి కూడా ఓటు వేయలే. చూసా, యాజ్ ఎ వ్యూవర్గా నేను చూస్తాను కాబట్టి. ఆయన ఎంటర్టైనర్, ఒక కామెడియన్ వచ్చి ఒక ఎదుటోడిని నవ్వించాలి, ఒకరిని మెప్పించాలి అంటే మామూలు టాస్క్ కదా. నేను అదే అంటున్నా, అతన్ని గెలిపిస్తే ఆ గెలుపుకు ఒక విలువ ఉంటుంది అంటున్నా నేను. అది దట్స్ రీతు చౌదరి ట్రాక్ ఎలా అనిపిస్తుంది? నీకు దండం పెడతా బ్రదర్. ఓకేనా, థ్యాంక్ యూ. ఓకే బ్రదర్. అలాగే టాప్ 5లో ఎవరు ఉంటారు చెప్పండి. టాప్ 5లో మీరు చెప్పిన, మీరు ఎవరి గురించి అయితే క్వశ్చన్ అడిగారు 100% వాళ్ళు ఉంటారు. తనుజ ఉంటారు, భరణి గారు ఉంటారు, ఇమాన్యుయల్ ఉంటాడు, అండ్ సుమన్ శెట్టి గారు ఉంటారు. ఓకే బ్రదర్. టాప్ 1 ఎవరు కావాలని మీరు అనుకుంటున్నారు?
నేనైతే ఒక పేదోడు అవుతా బెటర్ అనిపిస్తుంది. పేదోడు అంటే ఎవరు? నాకు తెలిసి ఇమాన్యుయల్. కంటెస్టెంట్ ఎవరు చెప్పండి? సుమన్ శెట్టి. సుమన్ శెట్టి ఎందుకు? ఆయన కొంచెం మంచి నటుడు, మంచిగా యాంకరింగ్, మంచిగా మాట్లాడుతాడు, మంచి కమెడియన్ చేస్తాడు కాబట్టి ఆయన గుణం మంచిది కాబట్టి ఆయన గురించి అలా ఆయన గేమ్ ప్లే ఎలా ఉందంట? పర్లేదు, మంచిగానే ఆడుతుండు. సో తనుజాకి ఆయన గట్టి పోటీ ఇవ్వగలుగుతారంటారా? ఇస్తాడు, ఆయనే వస్తాడు. ఇమాన్యుయల్ గేమ్ ప్లే ఎలా ఉంది? ఈమెన్ పర్లేదు ఇప్పుడైతే. మీరు వన్ వర్డ్ ఆన్సర్ చెప్పండి, కొంచెం ఎక్స్టెండ్ చేయండి దాన్ని. నేను చెప్పలేనండి. ఇంకా అవన్నీ లవ్ స్టోరీలు అంటే అవి కామన్గా బ్రో, లవ్ స్టోరీలు యాడ్ అయినా ఉంటాయి, కామన్ ఇంకా అవి. ఇప్పుడు దివ్వల మాధురి గారు కనీసం కావాలని చెప్పి గొడవలు పెట్టుకుంటున్నారు అని అలానే కనిపిస్తుంది, దానికి మీరేం చెప్తారు? సారీ అండి, నేనేం చెప్పలేను. టాప్ 5 లో ఎవరు ఉంటారు చెప్పండి? టాప్ 5 సుమన్ శెట్టి ఇంకా 5 మెంబర్స్ చెప్పండి. ఆయన ఉంటాడు. ఆయన 5 మెంబర్స్ అండి, టాప్ 5 అంటే ఐదుగురు ఐదుగురిలో మెయిన్ ఆయన విన్నర్ అవుతాడు. తర్వాత ఇంకా సెకండ్స్ ఏమో చెప్పలేను నేను. తనుజ అవుతుంది, తనుజాకి వస్తాయి. వెళ్ళిపోతాడు. ఓకే. బర్నీ రీసెంట్గా బర్నీ వచ్చినప్పుడు అతను డబుల్ గేమ్ మాస్ గేమ్ ఆడుతాడని మా అభిప్రాయం. రీసెంట్గా చూస్తూ ఉన్నాం మేము బిగ్ బాస్. ఫేక్ గేమ్ ఏం లేదు, ఆమె సీరియస్గానే ఉంటుంది. ఆమె మాట్లాడే మాటను బట్టి అది రాంగ్ వేగా పోర్ట్రేట్ అవుతుంది. ఇమానియల్లే డబుల్ గేమ్ ఆడినాడు కదా ఆల్రెడీ, వాళ్ళ మమ్మీ కోసం ఆడినాడు కదా. వాళ్ళ మమ్మీ వాళ్ళ పక్క పోయి ఒక మాట, ఇక్కడికి వచ్చి ఒక మాట మాట్లాడినాడు కదా. అది ఇమానియల్దే రాంగ్ అది యాక్చువల్లీ. అది కరెక్టే కదా బ్రో, అది మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది చేయకూడదు కదా. అక్కడ మనం పోయింది ఎందుకు, గేమ్లు ఆడేకి. బిగ్ బాస్ కంటే ఓకే కదా, ఓకే అయినా కానీ అది షో, పబ్లిక్ షో కదా, అది షోలో అట్లా చేయకూడదు, కరెక్ట్ కదా. నాగార్జున గారు చేసింది అయితే కరెక్టే అని నా అభిప్రాయం. ఫస్ట్ ఇంతకు ముందుగానే అట్లా చేయలేదు కదా, డిమాండ్ పోవడం నిన్నగా చేసింది, ఈ మధ్యలో లాస్ట్ వీక్లోనే చేసింది. నెట్టడం అనేది కరెక్ట్ కాదు కదా. ఏదైనా ఉన్నా కానీ పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడడం వేరు, నెట్టడం వేరే కదా. అది హైప్ అయిపోతేనే వాళ్ళు బయట ఉండేది అట్లానే ఉంటున్నారు కదా, వాళ్ళని అనవసరంగా అక్కడ తీసుకుపోవడం అనేది రాంగ్. అది బిగ్ బాస్ తప్పని. అది ఇంకా రాలేదు కదా బ్రో ఎపిసోడ్, నేను అవ్వలేదు కదా, అది చూసినాక చెప్తాము. ఈరోజు వచ్చి గౌరవ్ వెళ్తాడని అనుకుంటా ఉన్నాం. అంటే ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ జరిగే తెలుగు బిగ్ బాస్ కదా, బయట వాళ్ళని తీసుకురావడం కానీ కరెక్ట్ కాదు కదా. మన తెలుగు వాళ్ళలోనే చాలామంది ఉన్నారు కదా. మాదిరిగానే కొన్ని టైమ్స్లో డబుల్ గేమ్ ఆడుతుందని అనుకుంటున్నాం. ఏ పక్క దానికి ఓట్లు వస్తాయో ఆ సైడ్ పోయి సపోర్ట్ చేస్తాం. టాప్ 5 లో ఎవరు ఉండబోతున్నారు? టాప్ 5లో తనుజనే ఉంటుంది. తనుజ, ఇమానియలు, సుమన్ అన్న, నెక్స్ట్ వచ్చి రీతు లాస్ట్ నుంచి ఉంటుంది. మేబీ ఈరోజు ఎలిమినేట్ అవ్వకుంటే మేలు, రీతు వాళ్ళు ఉంటారు. ఇంకో ఇద్దరు వచ్చి కళ్యాణ్ ఉన్నాడు, కళ్యాణ్ అవుతాడు. డిమాండ్ పవన్ రీతుతో కాకుండా ఓన్గా కానీ చేస్తే అతనే ముందరికి రావచ్చు గేమ్స్. లాస్ట్ వీక్ అయితే చాలా చిరాకుగా అనిపించింది నాకు చూసేకి, ఇంట్రెస్టే రాలేదు అసలుకి రీతు వాళ్ళు. బిగ్ బాస్ చూస్తారా మేడం? చూస్తాం. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? తనుజ, ఇంకా పవన్. సో ఈ సీజన్ విన్నర్ ఎవరు అవబోతున్నారు? రన్నర్ ఎవరు అవుతున్నారు? నాకైతే తనుజనే అనిపిస్తుంది. సో ఎవరికి ఓటేస్తున్నారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ తనుజకి. రన్నర్ అప్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు? ఇంకా అది 50-50 అండి, చాలా మంది ఉన్నారు కదా, వైల్డ్ కార్డ్ కూడా. తనుజ గేమ్ ప్లే ఎలా ఉంటుంది? సూపర్ ఉంటుంది, బాగుంది, అందరికన్నా సిన్సియర్గా ఉంది కదా తను. కొంచెం ఫేక్ గేమ్ ఆడుతుందని అంటున్నారు, అందులో ఎంతవరకు నిజం అంటారు? అట్లయితే ఇప్పటికే ఎలిమినేట్ అవుతుండే, కాలేదు కాబట్టి ఫేక్ గేమ్ ఏం కాదు. సో ఇప్పుడు బిగ్ బాస్లో రీతు కానివ్వండి, దివ్వల మాధురి గారు కానివ్వండి, కొంచెం గొడవలు ఎక్కువైపోతున్నాయి కదా, కంటెంట్ కోసం చేస్తుర్రేమో అనిపిస్తుంది. ఈ మొక్కతే నిజాయితీగా ఆడుతుంది అట్లా అనిపిస్తుంది. బిగ్ బాస్ షోని రద్దు చేయాలని చెప్పి కొంతమంది అంటున్నారు. ఎంటర్టైన్మెంట్ ఉంది కాబట్టి రద్దు ఎందుకు చేయడం? ఎంటర్టైన్మెంట్ ఉంది కాబట్టి అది కంటిన్యూ అవుతుంది. ఇంకా విమర్శలు అనేవి వస్తూనే ఉంటాయి. ఇమాన్యుయల్ గేమ్ ప్లే ఎలా ఉంది? బాగుంది. అంటే సుమన్ శెట్టి గారు కూడా కొంచెం సింపతి వర్కౌట్ చేస్తున్నారని చెప్పి అంటున్నారు, కానీ ట్రూగా ఆడుతుండు కదా, అందుకని. లేకపోతే జనాలు తీసేస్తారు కదా ఎట్లయినా.
కానీ ఛాన్సెస్ రన్నర్ అప్ అవుతారేమో కానీ విన్నర్ అయితే కాలేరు. తనుజ అని అనిపిస్తుంది. నువ్వు చూస్తావా? నీకు ఎవరు ఫేవరెట్ ఫేవరెట్ నాకు ఎవరు లేరు. ఎవరు లేరా? చూడవా? చూడాలి. చూస్తా ఉంటా కదా మమ్మీ చెప్తుంది. నేను చూడను. నిజం చెప్పు, అబద్ధాలు చెప్పొద్దు. చెప్పు నీ ఫేవరెట్ ఎవరు చెప్పు. డెమోన్. డేమోనా? ఎవరు నచ్చుతుంది ఇంకా డేమోన్ తర్వాత? ఎవరు లేదు. ఎవరు నచ్చదు? ఆయన ఒకటే నచ్చుతాడా? ఎందుకు? నేను ఎక్కువ చూడను కాబట్టి డెమోన్ ఒక్కటే తెలుసు. ఎక్కువ చూడండి డేమోన్ ఒకటి ఎట్లా తెలుస్తుంది? చూసి ఒకసారి చూసిన కాబట్టి. ఆయన వచ్చినప్పుడే చూస్తావా? ఆయన వస్తున్నా నీకు ఎట్లా తెలుస్తుంది టీవీలో? చెప్పు, నిజం చెప్పు, అబద్ధాలు చెప్పొద్దు. నేను ఎవరితో చెప్పట్లే. అదే పని ఇంకా అదే పని అంటావు, చూసినావా?